పంచామృతాలలో మొదటిదైనటువంటి పాలచేత శివలింగమునకు అభిషేకము చేసినంత మాత్రము చేత మీరు నోరు విప్పి అడగకపోయినా పరమాత్మ యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణముగా మీకు లభించేటటువంటి ఉత్తరక్షణ ఫలితమేమి అనగా కుటుంబమునందు సర్వ సౌఖ్యములు మీకు కలుగుతాయి. ఏ సౌఖ్యము ఏ సుఖము మీకు కలిగితే మీరు వర్ధిల్లుతారో, ఏ సుఖము మీకు ఉంటే మీరు వృద్ధిలోకి వస్తారో అటువంటి సుఖాన్ని పరమాత్మ మీకు కల్పిస్తాడు. ఏమండి, నేను శివలింగానికి ఆవు పాలతో అభిషేకం చేశాను, నాకేమో జిల్లా కలెక్టర్ పోస్ట్ రాలేదేమిటండి అని మళ్ళీ వచ్చి నా కాలర్ పట్టుకోకండి. ఎంతవరకు ఏ కోరిక మీకు తీరడము చేత మీరు ఉన్నతిలోకి వస్తారో అటువంటి సుఖము శివుడికి తెలుసు. శివుని శిరమున కాశిన్ని నీళ్లు చల్లి పత్తిరి సుమంతనెవ్వాడు పారవయిచు కామధేనువు అనింటి గడిపశువు అల్ల సురశాఖవా నింటి మల్లె చెట్టు. ఆయన